నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరగనున్న సలేశ్వరం లింగమయ్య జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైభవంగా సాగే ఈ జాతరకు 3 రోజులు మాత్రమే అనుమతి ఉందని, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇయర్ సలేశ్వరం జాతర వచ్చినట్టు ఇయర్ కూడా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు మనము జాతర జరుపుకోవాలని చెప్పేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో రీసెంట్ గా అయిన డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ లో డిసైడ్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మేము ఇదే సలేశ్వరం అనేది కోర్ ఏరియా ఆఫ్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో రావడం వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ బేసిస్ మీద మనం దాన్ని అలో చేస్తాము. సో ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలా దాన్ని జాతరని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మేము చీఫ్ వైల్డ్ ఆర్డెన్సర్ పీసీఎఫ్ మేడం గారికి లెటర్ రాసాము. సో అందులో మేజర్ గా అప్రూవల్ రావాల్సి ఉంది. సో మేజర్ గా ఏంటంటే అది మనకు తెలిసిందే, అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో టైగర్ సైటింగ్ ఎక్కువైపోతుంది, టైగర్ పాపులేషన్ ఎక్కువైంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యాజ్ వైల్డ్ యానిమల్స్ నైట్ టైంలో చాలా తిరుగుతాయి కాబట్టి సో ఈ జాతరని 1st, 2nd, 3rd రోజు జరుపుకుంటాము. అండ్ బిట్వీన్ ద టైమింగ్స్ ఆఫ్ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 7 PM. సో స్ట్రిక్ట్ గా అది ఫాలో చేస్తారు. బికాస్ దట్ ఈస్ ఆల్సో టు ఎన్ష్యూర్ పీపుల్కి ఏం అటాక్ అవ్వకుండా. అండ్ దెన్ నైట్ వైల్డ్ బోర్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో అది వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా అట్లా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.